వెల్కమ్ టు ప్రశాంత్ స్మార్ట్ స్టూడియో. ఇప్పటి వరకు ఏ తెలుగు ఛానల్లో శామ్యంగ్ లెన్స్ గురించి ఎవరు అన్బాక్సింగ్ చేయలేదు. ఫస్ట్ టైం మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది సోనీ 24-70 f2 లెన్స్. సోనీ కెమెరాలకి పర్ఫెక్ట్ లెన్స్. ఈ లెన్స్ ఆటో ఫోకస్తో పనిచేస్తుంది. మేడ్ ఇన్ కొరియా లెన్స్ అనమాట. సో దీని ఫీచర్స్ ఏంటంటే అరౌండ్ దీని ప్రైస్ కూడా ఎంఆర్పీలో 77,990 ఇచ్చాడు. మనకి మార్కెట్లో 62,000కి సేల్ చేస్తున్నారు. ఆ ప్రైస్లో ఇది బెస్ట్ లెన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ లెన్స్ మీద నేను 2 ప్రోగ్రామ్లు షూట్ చేశాను. అద్భుతంగా వచ్చింది రిజల్ట్, ఆటో ఫోకస్ సిస్టమ్ కానీ ఏదన్నా కానీ. సో ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటని. వారంటీ కార్డ్, అలాగే మాన్యువల్. ఇది సగం కొరియన్ భాషలో ఉంటుంది, నాకు అర్థం కాదు. ఇంగ్లీష్లో కూడా ఇచ్చేది. 1972 శామ్యాంగ్కి క్వాలిటీ సర్టిఫికేట్ కూడా శామ్యాంగ్లో ఉన్నాను. సో అసలైన చూస్తానికి పౌచ్ ఇచ్చాడు. శామ్యాంగ్ 24-70 2.8 సోనీకి పర్ఫెక్ట్ లెన్స్ అని చెప్తున్నాను. అయితే మా సజెషన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది మేడ్ ఇన్ కొరియా మ్యానుఫ్యాక్చరింగ్. బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. లెన్స్ క్యాప్ ఇచ్చాడు, లెన్స్ గుడ్ ఇచ్చాడు. 82 mm వ్యూ ఫిల్టర్ అనమాట. సో దీని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చాలా స్మూత్గా ఉంది. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. 62,000 ఆ రేంజ్ బడ్జెట్లో ఈ లెన్స్ అనేది చాలా బెస్ట్ లెన్స్ అని చెప్తున్నాను. కొంచెం వెయిటే కొంచెం ఎక్కువ ఉంది. అంటే వేరే లెన్స్తో కంపేర్ చేసుకుంటే 50-70 grams 100 grams కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ఒక్క లెన్స్తో ఒక ప్రోగ్రామ్ మొత్తం హ్యాండిల్ చేయొచ్చు. పోర్ట్రేట్ తీసుకోవచ్చు, సబ్జెక్ట్ తీసుకోవచ్చు, క్యాండిడేట్ తీసుకోవచ్చు, వీడియో షూట్, ఫోటో షూట్, ఏదైనా సరే ఈ ఒక్క లెన్స్తో హ్యాండిల్ చేసుకోవచ్చు. 85-15 కూడా ఆల్మోస్ట్ రీప్లేస్ చేస్తుంది. కాకపోతే 2.8 వరకు మనకి అపర్చర్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. 2.8 అపర్చర్తో మన అద్భుతమైన ఫోటోస్ అయితే దీంతో చేసుకోవచ్చు. వీడియో షూట్ కానీ ఫోటో షూట్ కానీ. కాకపోతే కొద్ది వెయిట్ అనిపిస్తుంది. అంటే బాడీకి పెట్టినప్పుడు కొంచెం ఇలా హ్యాండిల్ చేయాలంటే కొద్ది హ్యాండ్ పెయిన్ వస్తుంది. కానీ అప్పుడు కొంచెం 60,000 ఆ రేంజ్లో మనం కొద్దిగా కాంప్రమైజ్ కావాలి. అదర్ బ్రాండ్ చూసుకుంటే ₹1,00,000 ఉంది, 96,000, 95,000, 1,50,000 అలా బడ్జెట్ పెరిగే కొద్దిన రేట్ లెస్ వస్తూ ఉంది. సో ఈ రేంజ్ బడ్జెట్కి ఇది బెటర్, చాలా బాగుంది. ఒకసారి దీన్ని మనం సోనీ కెమెరాకి పెట్టచ్చు. సో ఇది 2.8లో పెట్టామన్నమాట. ISO 1000, 2000 మనం ఎంతకంటే అంత పెంచుకోవచ్చు. సో నేనైతే షాప్లో ఉన్నా కాబట్టి 1000 పెడుతున్నాను. సో షట్టర్ స్పీడ్ 200, 160 పెడుతున్నాను. ఫోకస్ చేసాడు ఎంత స్పీడ్గా అవుతుందో. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మాత్రం సూపర్ అవుతుంది. 2.8 అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా మన నీట్గా బ్లర్ అయిపోయింది. సబ్జెక్ట్ బట్టి హైలైట్గా అనిపిస్తుంది. చాలా బాగుంది లెన్స్. సో ఇదండి మా యొక్క శామ్యాంగ్
సామ్యాంగ్ లెన్స్ గురించి ఈరోజు రివ్యూ. సో కెమెరాకి లెన్స్ పెట్టిన తర్వాత ఎలా ఉంది, సోనీ లెన్స్ ఏదైతే 24-105 లెన్స్ కనిపిస్తుందో అదే మాదిరిగా అదే విధంగా ఈ లెన్స్ చాలా చూస్తాను చాలా బాగుంది. అంటే కొంచెం వెయిట్ అనిపిస్తుంది అంతే, చాలా బాగుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్లో సామ్యాంగ్ కంపెనీ అనేది ది బెస్ట్ లెన్స్ అని చెప్పాలి. ఫస్ట్ టైం మన తెలుగులో నాకు తెలిసినంత వరకు ఈ సామ్యాంగ్ గురించి ఇంత ఫుల్ రివ్యూ అనేది మనం ఇస్తున్నాం. చాలామంది సామ్యాంగ్ ఎందుకు అదర్ బ్రాండ్స్ చేసుకోవచ్చు కదా నాతో కూడా సజెస్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు అయితే ఆ బడ్జెట్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ కిట్ అని కూడా చాలా ఈజీగా ఈ యొక్క లెన్స్తో హ్యాండిల్ చేసుకోవచ్చు. మనం ఈ లెన్స్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ అవుతుంది. ఆటో ఫోకస్ కానీ మాన్యువల్ ఫోకస్ కానీ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఆటో ఫోకస్ సూపర్గా పనిచేస్తుంది. మన అదర్ బ్రాండ్తో కంపేర్ చేసుకుంటే ఆటో ఫోకస్ అనేది నాట్ బ్యాడ్, చాలా సూపర్గా వర్క్ అవుతుంది. చాలా బాగుంది సామ్యాంగ్ కంపెనీది. నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఎవరికైనా తీసుకోవాలి లెన్స్ లో బడ్జెట్లో, బిగినర్స్ కానీ ప్రొఫెషనల్ కానీ ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ లెన్స్ అని చెప్తాను. నేను ఇది హ్యాపీగా తీసుకొచ్చి హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా దీంతో అవుట్పుట్ ఎలా ఉంది ఏంటనేది ఇంకా మీకు కొన్ని ఫొటోస్ నేను ఈ వీడియోలో లాస్ట్లో మీకు చూపిస్తాను. అదేవిధంగా మా స్టూడియో తరఫు నుంచి ఇది ఫస్ట్ వ్లాగ్. నెక్స్ట్ నుంచి ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా స్టూడియో వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తారని